హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో మకానాతో స్వీట్ బాల్ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. క్రిస్పీగా, టేస్టీగా, హెల్దీ అయిన స్వీట్ బాల్ రెసిపీ ఇది. మొదటిగా దానికోసం ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో 300 గ్రామ్స్ మకానా తీసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా ఈ విధంగా వచ్చే విధంగా గుల్లగా అయ్యే వరకు వేయించుకోవాలి. అవి పక్కన పెట్టుకుని అదే బౌల్లో 2 చిన్న కప్పుల పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. అందులో కొన్ని బాదం పలుకులు అలాగే జీడిపప్పును కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొన్ని నువ్వులను తీసుకుని చిటపటలాడేంత వరకు దోరగా వేయించుకోవాలి. వేయిన నువ్వులను పక్కన పెట్టుకుని అదే బౌల్లో ఒక కప్పు బెల్లం తురుము వేసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకుని పాకం వచ్చేంత వరకు సన్నని మంట మీద కలుపుతూ చూసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఒక బౌల్లో వాటర్ తీసుకొని మన పాకాన్ని చెక్ చేసుకుంటే ఈ విధంగా ముద్దలా అవుతుందండి. ఆ కన్సిస్టెన్సీ మనకైతే సరిపోతుంది. ఈ విధంగా పట్టిన పాకంలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ను కూడా మిక్స్ చేసుకుంటే అందులో ముందుగా వేయించి పెట్టుకున్న మకానాని వేసుకుని బాగా క్యారమిల్ అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న వాటిలో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు అలాగే పల్లీలు, బాదం, జీడిపప్పు ముక్కలుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ను కూడా వేసుకుని ఇవన్నిటిని బాగా కలుపుకుని ఈ విధంగా కొంతసేపు చల్లారనిచ్చి మనం దేనికాది సెపరేట్ చేసుకుంటే స్వీట్ మకానా బాల్స్ రెడీ అయిపోతాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇది మంచి స్నాక్ రెసిపీ అండి.